What happened is history. What is going to happen is a mystery. What is happening now is a gift. That's why it's called present. ఇది నాకు చాలా చాలా నచ్చిన కోట్ అనమాట ఒక సినిమాలో ఇది. సో ఒకసారి ఆలోచించండి మిత్రమా ఒకసారి. గతంలో ఏదో జరిగిపోయింది. మనం ప్రేమించిన వ్యక్తి లేకపోతే ఒక మిమ్మల్ని అత్యంత బాధపెట్టే సన్నివేశం, సంఘటన ఏదో జరిగింది. లేకపోతే మీరు బాగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీ దగ్గర లేరు. ఎప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే, అరే! ఆ వ్యక్తితో గడిపిన క్షణాలు గాని, లేపోతే ఆ మూమెంట్‌లో మీరు పడిన బాధ గాని, ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకొని ఎక్కువ బాధపడుతూనే ఉంటారు. జరిగిపోయిందది. జరిగిపోయిందని మనం మళ్ళా తిరిగి వెనక్కి తీసుకురాలేం. చాలామంది ఏమనుకుంటూ ఉంటామంటే, నా దగ్గర ఒక టైమ్ మెషిన్ ఉంటే బావుంటుంది. వెనక్కి వెళ్ళి నేను ఆ మూమెంట్‌ని మళ్ళా రివర్స్ చేసేస్తాను. ఆ మూమెంట్‌లో నేను అలా బిహేవ్ చేయను. అలా బిహేవ్ చేయకుండా చరిత్ర మొత్తం మార్చేస్తానని చెప్పి చాలా కలగంటూ ఉంటాం మనం. ఎన్నో అనుభవాలుంటాయి మన గతంలో. ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. నేనలా చేయకుండా ఉండాల్సింది. నేను అలా అనకుండా ఉండాల్సింది. లేపోతే ఆ వ్యక్తి ఇప్పుడు కూడా ఉంటే బావున్ను. చాలా బావుండేది అతనున్నప్పుడు. ఉన్నప్పుడు చాలా బావుండేది నా లైఫ్ అంతా కూడా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు లేదు. సిట్యుయేషన్ అలా లేదు. అదంతా లేదిప్పుడు. కానీ జరిగిపోయిన దాని గురించి మనం ఎక్కువ బాధపడుతూ ఉంటామనమాట. మళ్ళీ అలా జరిగితే బావున్ను. లేపోతే నేను అలా చేసి ఉండకపోతే బావున్ను. లేపోతే నేనప్పుడు అలా చేసుండాల్సింది. అలా చేసుంటే ఇప్పుడు నేనెంతో మంచి పొజిషన్‌లో ఉండేవాడిని అని జెప్పి చాలా రకాలుగా బాధపడుతుంటాం. కొంతమందేం జేస్తుంటారంటే, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఏంటో, నాకేం చేయాలో అర్థం గావట్లేదు. నాకు ఉద్యోగం వస్తుందో లేదో, నేను పెట్టిన వ్యాపారంలో నాకు లాభాలొస్తాయో రాదో, ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయట పడగలుగుతానో లేదో, ఈ అప్పులన్నీ తీర్చగలుగుతానో లేదో, లేపోతే నాకున్న ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుందో లేదో, నేను తర్వాత ఏమవుతానో ఏంటో అసలు నాకు అర్థం గావట్లేదు. చాలా ర్యాండమ్‌గా ఎళ్ళిపోతుంది లైఫ్ అంతా కూడా. నా ఫ్యూచర్ అంటే నాకు చాలా భయమేస్తుంది. నాకేం అర్థం గావట్లేదని జెప్పి జరగబోయే దాని గురించి భయపడుతూ ఉంటామనమాట. సో, ఈ విధంగా జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం, జరగబోయే దాని గురించి భయపడ్డంలో, జరుగుతున్న దాని మీద మన యొక్క ఫోకస్ ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు కూడా ఈ జంజాటంలో కొట్టుకుంటూ ఉంటామనమాట ఇప్పుడు. సో, ఏం చేయాలి? దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ఇంకిలా జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి ఆలోచించుకుంటూ ఉండిపోవడమేనా? ఎలా దీని నుంచి బయటికి రావాలంటే కొన్ని పాయింట్స్ అయితే ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేమంటే ప్రెజెంట్ ఏదైతే ఉందో, ఒక మూవ్‌మెంట్ అవుతోంది. మీ ఎదురుగుండా సంథింగ్ ఏదో అవుతుంది. దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంత చేసినా, ఏం చేసినా వాటెవర్ యూ డూ జరిగిపోయిన దాన్ని ఒక మాట అన్నారు, ఒక యాక్షన్ చేశారు, ఒక మనిషి అక్కడ ఉన్నారు, ఇప్పుడు లేరు. దాన్ని మీరు వెనక్కి తీసుకురాలేరు గదా! మరెందుకు దాని గురించి అంతలా ఆలోచిస్తారు? అయిపోయింది. అయిపోయిందేదో చాలామంది అంటుంటారు. చాలా సింపుల్‌గా అనేస్తారు. అయిపోయిందేదో అయిపోయింది. ఇంక వదిలేసేయి అని జెప్పి. ఆ బాధపడుతున్న వాళ్ళేమంటారు, "నీకేంరా నీకేం తెలుసు ఆ బాధ? అయిపోయిందేదో అయిపోయిందని చెప్పి నువ్వు చాలా సింపుల్‌గా అనేస్తావు. బాధపడుతున్నవాడిని నాకు తెలుసు" అని జెప్పి అంటుంటారనమాట. కానీ ఒకసారి మీరే ఆలోచించండి ఒకసారి. అయిపోయిందేదో అయిపోయింది గదా! నిజంగా దాన్నయితే మనం వెనక్కి తిరిగి తీసుకురాలేం గదా! ఏదో గుర్తు తెచ్చుకొని ఓకే. కొంతసేపు ఉండి దాన్ని మళ్ళా గ్రీవ్ చేసి ఆ మూమెంట్‌ని మనం వదిలేస్తే ఓకే. అలా కాకుండా గత అనుభవాల తాలూకు ఆ బాధలోనే ఉండిపోతే ప్రెజెంట్ మీరు చేయాల్సిన పనులు ఎవరు జేస్తారు? లేపోతే మీ మీద ప్రస్తుతం డిపెండెన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదొకసారి ఆలోచించండి మిత్రమా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి కొంతమందున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మీ యొక్క అవసరం ఉంది. మీరు అది వదిలేసి మీరు వద్దని జెప్పి వెళ్ళిపోయిన వాళ్ళ గురించో, లేపోతే గతంలో ఉండి ఇప్పుడు మీ దగ్గర లేని వాళ్ళ గురించో, లేపోతే గతంలో ఎంతో బాగా ఉండి ఇప్పుడు లేని సిట్యుయేషన్స్ గురించో మీరు ఆలోచించుకుంటూ కూర్చున్నారంటే ప్రెజెంట్ మీరు చేయాల్సిన పనులన్నీ వాయిదా పడిపోతాయి. ప్రెజెంట్ మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు, లేకపోతే మీ దగ్గర ఉన్నవాళ్ళు, మీ యొక్క అవసరం ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందుల్లో పడతారనమాట. సో, గతం గురించి వదిలేసేయండి. ఇంక అయిపోయింది. దాన్ని మనం ఏం చేయలేం. ఇంకొంతమంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటారు కదా! రేపేం జరుగుతుందో నీకేం తెలుసు? తెలీదు కదా! మరి ఎందుకు అంత తపన పడుతూ ఉంటావు? ఒక్కటే గుర్తుపెట్టుకో మిత్రమా ఎప్పుడు కూడా, ఈ రోజు నువ్వేం జేస్తావో అది నీ యొక్క ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది తప్పితే, నీ ఫ్యూచర్ గురించి హైరానా పడిపోయి, అయ్య బాబోయ్! ఎలా చేయాలి? నేనేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదని జెప్పి ఎక్కువ కష్టపడిపోయి, ఎక్కువ ఆలోచించేసి, అతిగా ఆలోచించేసి భయపడిపోయినంత మాత్రాన ఫ్యూచర్‌లో జరగబోయేదేది మారిపోదు. ఫ్యూచర్‌లో జరగబోయేదాన్ని మార్చే శక్తి నీ చేతిలోనే ఉంది. ఈ రోజు నువ్వు ఏ యాక్షన్ తీసుకుంటావో దాని యొక్క పర్యవసానమే నీ యొక్క భవిష్యత్తనమాట. సో, ప్రెజెంట్ మూవ్‌మెంట్ మీదయితే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడు గూడా. అండ్ నెక్స్ట్ ఏమంటే జీవితంలో మీరు పాస్ట్‌లో సంథింగ్ ఏదైనా ఒక తప్పు చేశారు. లేపోతే సంథింగ్ ఏదో జరిగింది. ఒక ఇన్సిడెంట్ అయ్యింది. లేపోతే ఒక మనిషి మీకు ఒక పెద్ద గాయాన్నయితే ఏర్పరిచి మీకైతే వెళ్ళిపోయారు. మీ రిలేషన్‌షిప్‌లో వాటెవర్ ఇట్ ఈస్. దాని నుంచి ఒక లెసన్ ఉంటుంది కదా! ఆ లెసన్ నేర్చుకోండి మీరు. మనందరం చాలా చోట్ల వినే ఉంటాం ఇదంతా కూడా. పరీక్షల్లో మనం ఫస్ట్ పాఠం నేర్చుకుని తర్వాత పరీక్ష రాస్తాము మనం చదువుకునేటప్పుడు. కానీ జీవితం అలా గాదు. ఫస్ట్ పరీక్ష పెట్టేసి, పరీక్ష తర్వాత మనకు పాఠం చెప్తుంది. ఇది పరీక్షకు నువ్వు నిలబడలేకపోయావు. లేపోతే ఈ పరీక్షకు నిలబడ్డావు అని జెప్పి,
ఆ పరీక్షల నుంచి మీరు నేర్చుకున్న పాఠం తర్వాత నేర్పిస్తుంది జీవితం అని చెప్పి. సో, ఆ లెసన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు జీవితంలో. అదెప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా రిపీటెడ్‌గా మళ్ళా అదే మిస్టేక్ చేస్తూ గనక మనం ముందుకెళ్ళామంటే, మళ్ళా ఎదురు దెబ్బ తగులుతాయి. మళ్ళా అదే జరిగిపోయిన దాని గురించి మనం మళ్ళా బాధపడుతూ కూర్చుంటూనే ఉంటామనమాట. సో, జరిగిపోయిన దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకోవాలి. దాన్ని మళ్ళా ఫ్యూచర్‌లో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలి. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. తరువాత ఫైండ్ పీస్. జరిగిపోయింది జరిగిపోయింది. ఎంతకాలం ఇంక దాన్నే పట్టుకు వేలాడకుండా, దాంతో ఒక టర్మ్‌కొచ్చేసేయండి. అయిపోయిందేదో అయిపోయింది. ఇక మీరు వదిలేసేయండి. మీరు మనశ్శాంతిగా ఉండాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా జీవితంలో డబ్బు గాని, లేకపోతే అధికారం గాని, పదవి గాని ఇవన్నీ కాదు ముఖ్యం ఎప్పుడు కూడా. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి అనేది లేకపోతే ఆ మనిషి ఏం చేయలేడు. మీరెవ్వరైనా చూడండి. మీరు అనుకుంటూ ఉంటారు. చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట. వీడి దగ్గర చాలా డబ్బుంది. లేకపోతే వీడి దగ్గర చాలా పవర్ ఉంది. వీడేమన్నా చేయగలుగుతాడని చెప్పి. ఆయనకి ఏ ఇష్యూ ఉందో మీకు తెలీదు కదా! ఆయనకి అల్టిమేట్‌గా రాత్రి టాబ్లెట్ యేసుకుంటే నిద్రపోలేడు. ఎందుకంటే ఆయనకి బీపీ లేకపోతే హై హార్ట్ ప్రాబ్లమ్ ఆయనకి. హార్ట్ రేట్ ప్రాబ్లమ్ ఆయనకి. మనం అట్లా కాదు కదా! మనశ్శాంతిగా హ్యాపీగా నిద్రపోతున్నాం. నాకు తెలిసి కష్టపడి రోజంతా కష్టపడి కాయ కష్టం చేసినోళ్ళు హ్యాపీగా నిద్రపోతారు రాత్రి. ఏదో సంథింగ్ ఏదో చేసి రేపొద్దున ఏమవుతుందో ఏంటో లేకపోతే నేను ఇదివరకు చేసింది తెలిసిపోతుందో లేదో అనుకుని రోజు నిద్రపోయే వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు వాళ్ళకి. టాబ్లెట్ యేసుకుంటే నిద్ర పట్టదు వాళ్ళకి. టాబ్లెట్ వేసుకున్నా పడుతుందో లేదో కూడా తెలీదనమాట. సో, వాటెవర్ హ్యాపెండ్ అయింది. దాంతోటి మీరొక పీస్‌నైతే పీస్‌కి రండన్నమాట. దాంతో టర్మ్స్‌కొచ్చేసేయండి మీరు. అయిపోయింది. యాక్సెప్ట్ చేయాలన్నమాట దాన్ని. యాక్సెప్ట్ చేయాలి. జరిగింది ఇది. దీన్ని నేను మార్చలేను. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేనేం చేయొచ్చు? ఫ్యూచర్‌లో నేను ఈ విధంగా ఉండకూడదంటే నేనేం చేయాలి? లేకపోతే ఫ్యూచర్‌లో నేను అనుకున్నది సాధించాలంటే నేనేం చేయాలి? అన్నది మీరు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ప్రెజెంట్ మీరున్న సిట్యుయేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. జరిగింది జరిగిపోయింది. వదిలేసేయండి ఇక దాన్ని. ప్రెజెంట్ మీ సిట్యుయేషన్ ఏంటి? మీరు సపోజ్ గ్రౌండ్ జీరోకొచ్చేసారు. మీరు చాలా బాగా బతికారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. డబ్బులు చాలా ఉన్నాయి మీ దగ్గర. అన్నీ పోయాయి. అప్పుల వల్ల అన్నీ పోయాయి. లేకపోతే మీకున్న ఇబ్బందుల వల్ల అన్నీ పోయాయి. మళ్ళా మీరు గ్రౌండ్ జీరోకొచ్చేసారు. యాక్సెప్ట్ ఇట్. అది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ మీరు. లేదు నేనప్పుడు అలా ఉండేవాడిని. చాలా రాజాలా బతికేవాడిని నేను. చాలా బాగుండేది నా లైఫ్ అంతా. అని నలుగురికి గొప్పలు చెప్పుకోవడానికే సరిపోతుంది తప్పితే, ప్రెజెంట్ మీరున్న సిట్యుయేషన్ మీరు తెలుసుకోలేరు ఎప్పటికి కూడా. ఆ విధంగా ఆలోచిస్తున్నారంటే. సో, యాక్సెప్ట్ యువర్ సిట్యుయేషన్ అన్నమాట. సో, వాటెవర్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ ఇట్. దానితోటి మీరు పీస్‌కొచ్చేసేయండి దాన్ని. చెప్పండి. ఓకే. నేనింక దీని గురించి ఆలోచించను. ఫ్యూచర్ గురించయితే ఏం చేయాలో చూస్తాను. ఫ్యూచర్ గురించి కూడా మీరేం చేస్తారు అని చెప్పి ఆలోచించడం గాదు మళ్ళా. ఏం చేయాలో యాక్షన్ ద్వారా మీరైతే చేయాలి. ఎప్పుడు కూడా ఫ్యూచర్‌లో ఏమవుతుంది అని ఆలోచించుకుంటూ కూర్చుంటే, ఆలోచించుకుంటూనే ఉంటారు. అదెప్పుడు చేయరనమాట. సో, యాక్షన్స్‌లోకి తీసుకురండి. ఎందుకంటే మీరు ఈరోజు చేసే యాక్షనే మీ యొక్క ఫ్యూచర్‌ని ఎప్పుడు డిసైడ్ చేస్తుందనమాట. సో, యాక్షన్ అన్నమాట. ఏదైనా సరే యాక్షన్ చేయడానికి ట్రై చేయండి. ఆలోచనల నుంచి బయటకి రండి. యాక్షన్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ చివరగా ఏమంటే ఇదొక కంటిన్యూయస్ జర్నీ ఎప్పుడు కూడా. మనమేదో గతం, వర్తమానం, భవిష్యత్తు అని చెప్పుకుంటాం గానీ, నిజంగా అదక్కడే ఉండదనమాట. ఒక కంటిన్యూయస్ జర్నీ. వెళ్తూనే ఉంటుంది. ప్రతీది కూడా వెళ్తూనే ఉంటుందన్నమాట. ఇదొక కంటిన్యూయస్ జర్నీ. మనం పనులు చేస్తాం. దాని నుంచి పాఠాలు నేర్చుకుంటాం. అవన్నీ మళ్ళా ఫ్యూచర్‌లో రిపీట్ చేయకుండా ఇవి మనకు ఉపయోగపడతాయి అంతే. ఏదో ఈ మూడిటి కింద డివైడ్ చేసుకొని మన మన యొక్క కన్వీనియన్స్ గురించి మనం డివైడ్ చేసుకున్నాం తప్పితే ఇదంతా ఒక ఫ్లో ఎప్పుడు కూడా వెళ్తూనే ఉంటుందన్నమాట. కంటిన్యూయస్ జర్నీ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ కంటిన్యూయస్ జర్నీలో కొంతమంది మనం మీట్ అవుతాం. వాళ్ళు వెళ్ళిపోతారు. లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి. దాని ద్వారా మనం బాధపడతాం. అల్టిమేట్‌గా నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త రోజొస్తుంది. ఖచ్చితంగా కొత్త రోజు మనకెప్పుడు కూడా ఆశతోనే మనం మొదలుపెడతాం ఏదన్నా సరే. సో, జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. జరగబోయే దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించకండి. ప్రెజెంట్ మీరేం చేయగలుగుతారో దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయండనమాట. సో, ఈ వీడియో చూసి కొంతమందైనా సరే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ నుంచి అయితే నేను కొద్దిగా బయట పడతారని చెప్పి అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కూడా ఇదివరకు ఇదే పొజిషన్‌లో ఉండేవాడిని. సో, దీని నుంచి నేనైతే నెమ్మదిగా బయట పడ్డాను. నేను బయట పడ్డాను. నా వల్ల అయింది కాబట్టి మీకు చెప్తున్నానన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా బయట పడగలుగుతారు దీంట్లోంచి. మీరేం చేయలేరు. జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. జరగబోయే దాని గురించి మనం అతిగా భయపడి కూడా మనం ఏం చేయలేం. వాట్ ఎవర్ వి కెన్ డూ ఈస్ జస్ట్ టేక్ యాక్షన్ అట్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ అన్నమాట. సో, ఈ వీడియో మీకు కొంతమందికన్నా నచ్చిందని అనుకుంటున్నాను మీరు. సో, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానెల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.